సత్యసాయి జిల్లా పెనుకొండలో మహానాడును జయప్రదం చేయాలని మంత్రి సవిత ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మహానాడు సందర్భంగా 44 మంది టీడీపీ కార్యకర్తలను తోపుడు బండ్లను అందించామని మంత్రి సవిత తెలిపారు. టీడీపీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఈ నెల 27 నుండి 29 వరకు కడపలో జరగబోయే మహానాడును కార్యకర్తలు విజయవంతం చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ప్రజలందరూ చేసుకునే అతి పెద్ద పండుగ మహానాడు. మరి 44వ మహానాడు మన రాయలసీమలో కడపలో జరుగుతుంటే రాయలసీమ ప్రజాప్రతినిధులు, నాయకులు, తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువగల మధ్య నారా లోకేష్ గారు మాకు రాయలసీమలోనే అవకాశం ఇవ్వండి అని అడగగానే ముఖ్యమంత్రి గారు మరి మన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు మన రాయలసీమకు కడపలోనే మహానాడు జరుపుకుంటున్నాం. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా ఎప్పుడెప్పుడురా మహానాడు అనే కార్యక్రమానికి పాల్గొనే సిద్ధంగా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గం మహానాడు చేసుకుని మళ్ళా జిల్లా మహానాడు చేసుకుని 29, 27, 28, 29 3 రోజులు మహానాడు పండుగ కార్యక్రమానికి అందరూ రెడీ అవుతున్నాం. కార్యకర్తలు ఏదైతే గత తెలుగుదేశం పార్టీ అన్ని నందమూరి తారక రామారావు గారు బడుగు బడిన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ చేసుకునే మంత్రి మన సవితమ్మ గారు ఈరోజు